శంకరంపేట మండల వ్యాప్తంగా అర్ధరాత్రి నుండి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో తడిసి ముద్దైన ధాన్యం. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల వ్యాప్తంగా అర్ధరాత్రి నుండి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దైంది. తూకం చేసిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోవడంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తీసుకువచ్చి పడిగాపులు కాస్తున్నా లారీలు రాక రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అకాల వర్షానికి పూర్తిగా ధాన్యం తడిసి ముద్దయిందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. అకాల వర్షం రైతులకు కంటతడి పెట్టించింది. మేడ్చాపల్లి కొనుగోలు కేంద్రం వద్ద తూకం చేసిన 3000 బస్తాలు ఉన్నప్పటికీ లారీలు రాకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అధికారులు స్పందించి రైతుల కష్టాలను తీర్చాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బాకీలున్న ఏం చేస్తాం, అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఇబ్బంది కదా, మన ఆయాస ఉంటుంది. ఆడదానికి చెప్పు, ఇట్లా కాంట 2 నెలలు అవుతుంది పోసి. ముందున్న వెనక పెడుతురు, వెనుకున్నాయి ముందు పెడుతురు. ఇది ఎట్లా ఏం సంగతి? వెనక ముందు లేని వాళ్ళకి ఎట్లా? ఇప్పుడు ఉన్న పంట అంతా బయట ఉన్నది. ఈ అప్పులు ఎట్లా కట్టుకుంటాము? ఇబ్బంది కదా. వెనక ముందు లేని వాళ్ళకి చేసే వాళ్ళకి ఇబ్బంది కదా. ఉన్నోళ్ళే పెట్టుకుంటారు, లేని వాళ్ళం ఏం చేయాలి? అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారు, మేము బయటకు వెళ్ళి ఇంకేటికి వెళ్ళి తెచ్చి కట్టాలి. ఏమంటారు అమ్మ సెంటర్ వాళ్ళు? ఏమంటారు? ఎన్నుకున్న ముందు పెడతారు, ముందు వాళ్ళని ఇద్దరిని బెదిరిస్తారు. బెదిరించే వరకు వాళ్ళు పూలు పడుతారు. ఇంతకుముందు ఇట్లా ఉండేనా? మరి ఇంతకుముందు ఇట్లా లేనలేదు. మేము కళావతిని, పండ్ల కళావతిని. ఇక తెల్లని దాకా పొద్దున దాకా ఇదే మాకు బాధ. ఇప్పుడు నెల పోసి కాంట వేస్తలేరా? కాంట నిన్న రాత్రి అయింది. కాంట నెల రోజుల నుంచి ఇవి అనగా తడిచిపోయినా తెల్లని దాకా ఇట్నే ఉన్నాం. ఏం చేయాలి? రోడ్డు మీద తెచ్చిపోయినాము, రోడ్డు మీదకి వెళ్ళి ఇడికి తెచ్చిపోయినాము. మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుందో, మాకు ఎంత బాధ అవుతుందో చూడు సార్. ఇంకా నెల కాలిపోతాను. ఇప్పటికీ నెల రోజులు. మే 6 తారీఖు కోసినాం వాళ్ళు. మే 6 నుంచి వారం రోజులకు లారీ వస్తుంది. వర్షం పడ్డది రాత్రి, మొత్తం నానిపోయినాయి. మళ్ళీ ఎండ వేయమంటారు. ఇప్పటికీ టాపాలకు రోజు 20 రూపాయలు అట్లా 20 టాపాలకైనా కానీ నిన్న అయితే రోజు 2000 రూపాయలు 3000 రూపాయలు దానికైతే. ఇప్పుడు నాన్నే మళ్ళీ ఎండ వేయమంటారు. అవి మళ్ళీ లారీలు వస్తలే. వారం రోజులకు లారీ వస్తుంది. ఇట్లుంది మా కథ. రాత్రి వర్షం పడ్డది, ఈయనే ఉన్నాం. తడిచిపోయినాయి, ఈయనే ఉన్నాం. తడిచిపోయినాయి. మళ్ళీ ఎండ వేయాలి. మళ్ళీ కఠినంగా చర్య తీసుకుంటారు. అసలు పట్టించుకుంటలేరు. ఇక అసలు పట్టించుకుంటలేరు. వాళ్ళు రానేలేదు. సర్పంచ్ వస్తలేరు, ఎవ్వరు వస్తలేరు. అసలు పట్టించుకోవడం లేదు. ఎవరు ఇట్లా పోసామా, మేము పోసాం అంతే. ఎవ్వరు రావడం లేదు. చైర్మన్ అంటే చైర్మన్ లేడు, ఎవ్వరు లేరు. ఇక మేమే ఇక రోజు వస్తున్నాం, చూస్తున్నాం, పోతున్నాం. ఇది ఐకేపీ సెంటర్. 10 కుప్పలు పెట్టుకుంటారు ఒక సీరియల్ మీద. మేము చిన్న రైతులు. మరి 3 ట్రాక్టర్లు అయినాయి. 3 ట్రాక్టర్లకు ఎట్లా ఏంది అది? ఎన్ని రోజులు? 2 నెలలు. 2 నెలలు సీరియల్ వస్తలేదా? మరి ఇది అది వచ్చిందా పోయింది అంటే డిజైన్ పెట్టుకొని నింపిస్తా అంటున్నాడు. ఒక్కొక్కరు అమ్మికొడుకు 10 పెడుతురు. ఇంత పిచ్చి పుక్కలమా మేము? ఇంత అగల పుక్కలమా? మా ఈ సెంటర్లో ఐకేపీ సెంటర్లో కనీసం తోవ మంచి లేదని చెప్పేసి స్టార్టింగ్లో తీసుకొచ్చి పోసినవి అన్నీ ఇట్లనే ఉన్నాయి. అదే స్టేషన్లో మన సెంటర్ ఒకటే, స్టేషన్లో రోడ్డుకు పోసినాయి అని చెప్పి వెనకకెళ్ళి పోసినాయి రైతులు అన్నీ కాంటలు అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ముందుగా పోసినాయి ఏమో తవ్వ బాగలేదని చెప్పి అధికారులు, వీళ్ళు సెంటర్లో ఉన్న అది ఓలా బాధ్యులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు పోసినాయి అన్నీ ఒక 5 లారీలు 6 లారీలు పోయినాయి. అంతకన్నా ఎక్కువ పోలే. ఉన్న రైతులు 100% వెళ్ళి ఒక 10% కూడా పోలే. 90% వడ్లింకి ఇక్కడనే ఉన్నాయి. ఇవి తడిచిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూడు అన్ని నీళ్ళ అయిపోయినాయి. అధికారులకు చెప్తేనేమో తోవలు మంచి లేదంటారు. వచ్చిన లారేమో 5 రోజుల దాకా 6 రోజుల దాకా కాలు అవుతలేదు. కాలు అయిన పెట్టినయేమో అట్లనే ఉంటున్నాయి.
మరి గతంలో ఎట్లుండే తవ్వ ఇదే గతంలో ఇదే సెంటర్ నుంచి లారీలన్నీ ఇక్కడ నుంచే పోయినాయి. ఇప్పుడేమో మాకు తవ్వ మంచి లేదంటారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మెయిన్ దీంట్లో కొట్టేసినట్టు కనిపిస్తుంది. వాళ్ళకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు స్పందిస్తలేరు, లారీలు పంపిస్తలేరు. ఈ రైతులకేమో ఈ వర్షం బట్టి ఇన్ని గోశాలు పడాల్సింది తడిచిపోయినాయి, ఇవన్నీ మళ్ళీ ఎండపోయాలంటారు. ఇప్పుడు దీన్ని ఎట్లా కాంట పెడతారో ఇప్పుడు రైతులకే తెలుసు. రైతుల బాధలు ఇప్పుడు అది రెవెన్యూ అధికారులకే తెలుసు. ఇది తడిచిపోయిన ధాన్యాన్ని ఈ రెవెన్యూ అధికారులు ప్రభుత్వం కలిసి అవి అట్లనే తరుగు తీయకుండా కాంట పెట్టుకొని తీసుకొని పోవాలి అని మేము రైతులను డిమాండ్ చేస్తున్నాము. అవుతుంది ఇది ఏం లెక్క, మొలకలు వస్తాయి కాలం దగ్గరకు వచ్చి ఇది వాన పట్టే రడ్లు వద్దులేవు, మన్ను వదలం భాషలం అవుతుంది, రామరామ గోష అవుతుంది, 20-30 లారీలు అవుతాయి. ఏం 7 ఉన్నాయి కుప్పలు. ఏమో ఎట్లా ఇది ఉండ నాశనంగా అయినా రైతులు నాశనంగా అయినా ఆయంగా అయినా ఇదేం కథ? ఎన్ని రోజులు అయింది? నెలకు ఎక్కువ అవుతుంది, నెల 3-4 రోజులు అవుతుంది. ఏమో కుప్ప కొలుతున్నాయి మొత్తం. ఇక్కడ అట్లు రాశులు మొత్తం అన్ని మొత్తం నీళ్ళు పోతాయి, నాశనం అయితే పొక్కలు అన్ని. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది లారీ? ఎన్ని రోజులకు వస్తుంది? ఇక నిన్న వచ్చింది 4-5 రోజులు లారీ రాక నిన్న వచ్చింది. ఒక నిప్పుకోపోతే మళ్ళీ పాతక లేదు. ఇక 4-5 రోజులకు ఒకసారి వస్తుంది. అధికారులు వాళ్ళు వస్తలేదా? ఓళ్ళు వస్తారు ఏం చేస్తారు, రామరామ కోస అవుతుంది. అడ్డం చూసుకోవాలి పోవాలి. రైతులకు బాధ అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ తీసుకొచ్చి? ఇప్పుడు దగ్గర 20 రోజులకి కాంట అవుతలేవా? అయితే లేవు, లారీ రాదు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది లారీ? 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి. మీరు సర్పంచ్ కదా, మరి ఏమైనా పట్టించుకోవట్లేదా? ఏం పట్టించుకుంటాం సార్, ఏమో అంటారు అక్కడ లారీలు కాదు కానీ మనం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.